హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దాన్వితా కిచెన్. ఈరోజు బాయిల్డ్ ఎగ్స్తో టేస్టీగా ఎగ్ ఫ్రై కర్రీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే చాలా సూపర్గా ఉంటుంది ఈ కర్రీ. ముందుగా 4 ఎగ్స్ని తీసుకొని బాయిల్ చేసుకొని పైన పెంకు తీసేసి ఎగ్ని మధ్యలో చాక్తో కట్ చేసుకొని మిడిల్లో ఉన్న ఎల్లో పార్ట్ని పక్కన పెట్టుకోండి. లోపల ఎల్లో పార్ట్ కట్ అవ్వకుండా జాగ్రత్తగా నెమ్మదిగా కట్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం మిగతా ఎగ్స్ని కట్ చేసుకొని గుడ్లో ఉన్న వైట్ పార్ట్ని 4-5 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ని చూద్దాం. ముందుగా ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసాక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇందులో ఎగ్ పీసెస్ని వేసుకోవాలి. ఎగ్ పీసెస్ మాత్రమే వేసుకోవాలి. ఎల్లో పార్ట్ని వేయొద్దండి. ఎగ్ పీసెస్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్స్ క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా ఎగ్స్ క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చాక సెపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు అదే ప్యాన్లో మరి ఆయిల్ వేయవలసిన అవసరం లేదండి. ఆయిల్తోనే కర్రీని ప్రిపేర్ చేయొచ్చు. అదే ప్యాన్లో 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకును వేసుకోండి. ఇందులోకి 3 మీడియం సైజ్ ఆనియన్స్ని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. కర్రీని ఎక్కువ ఉడికించం కాబట్టి ఆనియన్ సాఫ్ట్గా ఈ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 4 నిమిషాలు ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకున్నాక గోల్డెన్ కలర్ వచ్చాక ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారంని వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ తినగలిగిన వారైతే 2 టీ స్పూన్లు కారం వేసుకోండి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని నెక్స్ట్ 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని రుచికి తగినంత ఉప్పుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక 1 మినిట్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఇందులోకి ఇందాక కట్ చేసుకున్న ఫ్రైడ్ ఎగ్ పీసెస్ని వేసుకొని నెక్స్ట్ ఎగ్ ఎల్లోని కూడా ఇందులో వేసుకొని గరిటతో నెమ్మదిగా కలపాలి. ఎగ్ పీసెస్ విరిగిపోకుండా జాగ్రత్తగా నిదానంగా కలపాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి 3 నుంచి 4 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల గ్రేవీ దగ్గరగా అయ్యి కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇలా 3-4 నిమిషాలు కుక్ చేసుకున్నాక మూత తీసి కొంచెం కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, బాయిల్డ్ ఎగ్ ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే ఇందులోన లాస్ట్లో నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఈ కర్రీ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఈ డెలిషియస్ టేస్టీ ఎగ్ ఫ్రై కర్రీని ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలుగింటి రుచులు.